అందరూ ఈ మధ్యకాలంలో బాగా వాకింగ్ చేస్తున్నారు. వాకింగ్ వల్ల ఎన్నో లాభాలున్నాయి. నడక అనేది స్వాభావికంగా మనిషికి వచ్చినటువంటి గొప్ప వ్యాయామం. ఈ వ్యాయామం వల్ల మనకి ఎన్నో లాభాలున్నాయి. గుండె చురుగ్గా పనిచేస్తుంది, ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతుంది, జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు, కొన్ని రకాల కండరాలకి బెనిఫిట్ కూడా దొరుకుతుంది. అయితే వర్షాకాలంలో మనం రోజు వాకింగ్కి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే నేలంతా తడిగా ఉంటుంది, మీరు జారి పడే ప్రమాదం ఉంటుంది. ఏ వయసు వాళ్ళైనా సరే క్రమం తప్పి జారి కింద పడితే పెద్ద ఎముక ఎరగవచ్చు, సింపుల్ నుంచి కాంపౌండ్ ఫ్రాక్చర్ కూడా కావచ్చు. ఎంతోమంది ఇబ్బందులకు గురవుతుంటారు. సో ఫస్ట్ మీరు మీ షూస్, చెప్పులు కిందంతా మట్టి పేరుకుపోయి ఉంటుంది, దాన్ని క్లీనప్ చేసేసేయాలి. తర్వాత కొంచెం డ్రై ఉన్న ప్లేస్లో పాదాలు పెడుతూ నడవాలి. రెండవది, మీ రెండు చేతులు, ఒక చేతిలో ఫోన్ ఉంది, ఒక చేతిలో వాటర్ బాటిల్ ఉంది, దీన్ని మీరు జాగ్రత్త పరచుకోవాలి. ఎప్పుడు కూడా నడిచేటప్పుడు యాజ్ ఎ రూల్ ఒక చేయి ఎప్పుడు ఫ్రీగా ఉండాలి. ఎందుకు? మీరు సడన్గా పడ్డారనుకోండి, ఏదైనా పట్టుకోవచ్చు, మీ తలని కాపాడుకోవచ్చు, మీ మెడని కాపాడుకోవచ్చు. సో దీన్ని మీరు జాగ్రత్త తీసుకోవాలా. రెండవది, ఈ వర్షాకాలంలో హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. సో వాతావరణంలో బాగా తేమ ఉండడం వల్ల మనం తొందరగా అలసిపోతాం. కాబట్టి కొంచెం మెల్లగా పోవాలా, నిదానంగా పోవాలా. రెండవది, మరీ టైట్గా ఉండేటువంటి ప్లాస్టిక్ లాంటి బట్టలు ధరించవద్దు. చాలా ట్రాక్ సూట్లో కూడా, టీషర్ట్స్లో కూడా కొన్ని ఏమో చెమటని అబ్జార్బ్ చేస్తాయి, కొన్ని చేయవు. మీరు ఈ సింథటిక్ మెటీరియల్ బాగా వేసుకెళ్తే ఏమవుతుందంటే లోపల చెమట ఎక్కువైపోయి హ్యూమిడిటీ వల్ల మీరు తొందరగా అలసిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం గాలి ఆడేటువంటి బట్టలు వేసుకోవాలి. ఇక మూడవది, రెయిన్ ప్రొటెక్షన్. గొడుగు కానీ రెయిన్ కోట్ కానీ తప్పకుండా వేసుకోవాలి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో మనం తడిచినప్పుడు జలుబు, పడిశం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. సో వీటి నుంచి కూడా కాపాడుకోవాలి. ఒకసారి జలుబు వస్తే యాంటీబయాటిక్స్ తినాలి, ఎన్నో రోజులు పనికి వెళ్ళకూడదు, వాకింగ్ ఆగిపోతుంది. సో ఇది చాలా ముఖ్యమైనది. బాగా వర్షం పడితే మీ టెర్రస్ మీదకి వెళ్ళి చేయండి, మిద్దె మీదకి వెళ్ళి చేయండి, లేదా ఇంట్లోనే చేయండి. ఆన్ ద స్పాట్ వాకింగ్ చేయండి, టీవీ న్యూస్ పెట్టుకొని ఆన్ ద స్పాట్ వాకింగ్ చేయండి. సో దీనివల్ల మీకు కూడా సేమ్ ప్రయోజనాలు కలుగుతాయి. అయితే షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు పొద్దున్నే ఏదన్నా చిన్న స్నాక్ తీసుకొని పోతే మంచిది. ఒక అరటిపండు లేక ఏదన్నా చిన్న పలహారం. రాత్రి అన్నం మిగిలింటే ఒక కప్పు అన్నంలో పెరిగేసుకుని తినిపోండి. ఇది ప్రీ గేమ్ మీల్గా పనికొస్తుంది. మీరు వాకింగ్ చేసేటప్పుడు మీ శక్తి తగ్గిపోకుండా కాపాడుతుంది. మీరు గుండె జబ్బు ఉన్నవాళ్ళు, బైపాస్ అయిన వాళ్ళు, యాంజియోప్లాస్టీ ఉన్నవాళ్ళు మీ సార్బుట్రేటు, ఆస్పిరిన్ జేబులో పెట్టుకొని వెళ్ళండి. ఒక చిన్న కాగితం ముక్క కూడా పెట్టండి. ఐ హ్యావ్ డయాబెటీస్, ఐ హ్యావ్ హార్ట్ డిసీజ్. ఎందుకంటే మీరు అకస్మాత్తుగా పడిపోతే, అన్ఫార్చునేట్లీ ఎవడైనా పడిపోవచ్చు, అట్లీస్ట్ వేరే వాళ్ళకి తెలుస్తుంది మీకు ఏం ప్రాబ్లం ఉందో. తప్పకుండా మీ పర్సులో ఒకటి ఉండాలి. షుగర్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఒక చాక్లెట్, ఒక క్యాండీయో, లేదా అట్లీస్ట్ ఏమి లేకపోతే చక్కెర పొట్లమన్న జేబులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ షుగర్ తగ్గిపోవచ్చు. అప్పుడు మనం అట్లీస్ట్ పక్కన ఎవరు ఉంటే నీళ్ళలో కలిపి తాగించన్నా తాగించవచ్చు. హైపోగ్లైసిమియా అనేది చాలా సీరియస్ కాంప్లికేషన్. దడ రావడం, చెమట రావడం, కళ్ళు తిరిగి కింద పడిపోవడం, ఇలాంటి ఎన్నో జరుగుతాయి. సో ఈ విధంగా మీరు మీ వాకింగ్ ప్రోగ్రామ్ని చక్కగా చేసుకుంటే ఆరోగ్యం దొరుకుతుంది, ఆనందం కూడా దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్.